శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 51, 52 ఈ రెండు శ్లోకాలు ముందుగా పఠనం చేసుకుని ఈ శ్లోకాలలో ఉండేటువంటి అర్థాలు తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు శ్లోకాలు చదువుకుందాము. దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము. దుష్టదూర, దుర్మార్గులని, దుష్టమైనటువంటి కార్యక్రమాలు ఆచరించేటువంటి వాళ్ళని, సమాజాన్ని నాశనం చేయాలి అనేటువంటి రాక్షస బుద్ధులు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టేటువంటి తల్లి. వాళ్ళకి వాళ్ళు చేస్తూ ఉండేటువంటి కర్మలకు తగినటువంటి శిక్ష కూడా విధిస్తుంది అతి శీఘ్రంగా జగన్మాత. అందుకని ఈమె దుష్టదూర, దురాచార శమని. దురాచారాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, వీటన్నింటినీ కూడా శమింపచేసేటువంటి తల్లి. అంటే ప్రతి జన్మలో కూడా ఇటువంటి పనులన్నీ చేసుకుంటూ కొన్ని పాపకర్మలు పెంచుకుంటూ పోతూ ఉన్నాం. వాటిని ప్రారంధ కర్మలుగా మార్చి మళ్ళీ ఒక జన్మని ఇస్తుంది. ఈ జన్మలో ఈ కర్మలు మీరు ఇంతకుముందు చేశారు కాబట్టి వీటిని అనుభవించండి అని. మళ్ళీ ఇప్పుడు కొన్ని చేశామనుకోండి, రాబోయేటువంటి జన్మకి అవి ఆగామిగా మారుతాయి. కాబట్టి ఈ మూడు రకాలుగా ఉంటాయి: సంచితము, ప్రారంధము, ఆగామి. ఈ మూడు కర్మలు ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి జన్మ ఏంటి అంటే ప్రస్తుతం మనం చేస్తూ ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆధారపడే రాబోయేటువంటి జన్మ కూడా నిశ్చయం అవుతూ ఉంటుందన్నమాట. దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత. ఆ తల్లికి ఎటువంటి దోషాలు అనేటువంటివి లేవు, అన్ని దోషాలు కూడా మనకే ఉంటాయి. ఈ దోషవర్జిత అనేటువంటి నామం 195వ నామం. ఇంతవరకు 132వ నామం దగ్గర నుంచి పరమేశ్వరి యొక్క నిర్గుణతత్వాన్ని చెప్పుకుంటూ వచ్చాము. ఆ తర్వాత దుఃఖోపశమనం, ఏ విధంగా దుఃఖాలని తొలగించుకోవాలి అనేటువంటి ఒక మార్గం కూడా ఇక్కడ చెప్పబడింది. దుష్టత్వాన్ని దూరం చేయగలగటము, దురాచారాలని భక్తులకి అంటకుండా చూడటము, ఇది పరమేశ్వరి యొక్క తత్వం. ఇవన్నీ కూడా ఈ 195వ నామం దాకా కూడా మనం వివరించుకున్నాము. తర్వాతి నామాలు తల్లి యొక్క సర్వజ్ఞత్వాన్ని తెలియజేసేటువంటి నామాలు. సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. పరమేశ్వరి సర్వజ్ఞురాలు. భగవంతుడు సర్వజ్ఞుడు అని చెప్పి చెప్పడానికి అన్ని జ్ఞ అంటే ఏంటి? తెలిసి ఉండటం, సర్వము తెలిసి ఉండటం. ఏమిటి తెలిసి ఉండటము? ఇక్కడ సర్వజ్ఞత్వము అంటే ఇక్కడ కొన్ని విశేషాలు చెప్పారు, వీటిని తెలుసుకుందాం. సర్వజ్ఞత, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత్వం. ఏమిటి వీటి అర్థాలు అంటే, సర్వజ్ఞత అంటే అన్ని విషయాలు తెలిసి ఉండటము, అనాదిబోధ అనాదిగా జ్ఞానాన్ని కలిగి ఉండటము, స్వతంత్రత ఎవరి మీద కూడా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటం. ఇవన్నీ కూడా భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలే కదా. నిత్యత అంటే శాశ్వతంగా ఉండటం, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవటం కాదు. ఆ నిత్యత్వమే పరమాత్మ యొక్క తత్వం. సంపూర్ణత్వం తర్వాతి లక్షణం. సర్వసంపూర్ణుడు భగవానుడు. అక్కడ అమ్మ అన్న అయ్యా అన్న కూడా ఒకటే, రెండు అర్థాలు కూడా తీసుకోవాలి. ఆయన సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు, సర్వసంపూర్ణుడు కాబట్టే లోకమంతా కూడా ఈ విధంగా నడపగలుగుతూ ఉన్నాడు పరమాత్మ. అనంతత్వం అంటే ఏంటి? అంతము లేకుండా ఉండటం. ఆద్యంతాలు అసలు లేనే లేవు భగవంతుడికి. ఇవన్నీ కలిపితేనే సర్వజ్ఞత్వము అని చెప్పి చెప్పుకుంటాం. సర్వజ్ఞురాలైనటువంటి తల్లి సాంద్ర కరుణ. ఆమె హృదయం ఎలా ఉంటుంది? సాంద్ర అంటే దట్టమైనటువంటి కరుణతో నిండి ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ మనం పరమేశ్వరి మాతృభావనతో ఇక్కడ చూస్తూ ఉన్నాం. తల్లికి, సామాన్యమైనటువంటి తల్లికి తన బిడ్డల మీద మమకారం ఉండదా? ఎటువంటి వాళ్ళైనా సరే తన బిడ్డల్ని బాగు చేయాలి అని చెప్పి ప్రతి తల్లి చూస్తుంది. కుపుత్రో జాయేతి క్వచిదపి కుమాత నభవతి అని చెప్పినని ఆదిశంకరాచార్యుల వారు చెప్తారు. అమ్మా, ఎక్కడైనా దుర్మార్గులైనటువంటి పుత్రులు ఉంటారేమో కానీ దుర్మార్గమైనటువంటి తల్లులు ఉండరు కదా అని చెప్పి, నీవు అటువంటి గొప్ప తల్లివి, నన్ను దయతో అనుగ్రహించమ్మా అని చెప్పి ఆదిశంకరులు వేడుకుంటారనమాట. సామాన్యమైనటువంటి తల్లులే ఈ విధంగా తమ బిడ్డల మీద ప్రేమ చూపిస్తూ ఉంటే, విశ్వం మొత్తానికి కూడా తల్లి స్థానంలో, మాతృస్థానంలో ఉండేటువంటి తల్లికి ఇంకా ఎంత కరుణ ఉండాలి. అందుకని సాంద్ర కరుణ, సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత.
దేవితో సమానమైనటువంటి వారు కానీ ఆమె కన్నా అధికులైనటువంటి వారు కానీ ఎవ్వరూ లేరు. ఇక్కడ దాకా కొన్ని మంత్ర విశేషాలు కూడా ఉన్నాయండి ఈ నామాల్లో. అవి కూడా మనం విశేషంగా చెప్పుకోవాలి. నిస్తుల, నీలచుకుర, నిరపాయ, నిత్యయ, దుర్లభ, దుర్గమ, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత, ఈ 9 కూడా దుర్గా నవార్ణవ మంత్రములు. ఈ దుర్గా మంత్రాలని గనక మనం స్మరించుకున్నట్లయితే వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి కూడా అంటే అక్కడే ఇచ్చారనమాట. దుఃఖహంత్రి సుఖప్రద, దుఃఖాలను పోగొడుతుంది, సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి లలితా సహస్రనామము అనేటువంటిది కేవలం ఏవో నామాలు మనం చదివేసుకుంటున్నాము, దీని అర్థం తెలిసినా తెలియకపోయినా అని చెప్పి అనుకుంటే అది కొంచెం పొరపాటే అవుతుంది. ఎన్నో మంత్రశక్తులు ఇందులో దాగి ఉన్నాయన్నమాట. కాబట్టి నిత్యము ఇటువంటి మహత్వపూర్ణమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి నామ పారాయణ గనక చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన చుట్టూరా ఎన్నో శక్తులు, దుష్టశక్తులు ఆవరించి ఉండవచ్చు. వాటిని అన్నింటినీ కూడా చాలా దయతో తల్లి దూరం చేసేస్తూ ఉంటుంది. 52వ శ్లోకంలో తల్లి యొక్క శక్తిని గురించి చెప్తూ ఉన్నారు. ఇది సగుణ వర్ణన. ఏమిటి ఈ శ్లోకము? సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతి ప్రద, సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్ర స్వరూపిణి. పరమేశ్వరి సర్వమంగళ స్వరూపిణి. అటువంటి సర్వమంగళ స్వరూపిణి ఎటువంటిది? సర్వశక్తిమయి, సమస్తమైనటువంటి శక్తులు కలిగినటువంటి తల్లి. దేవతా గణాలు అనేకం మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉంటాయి. అయితే ఈ శక్తులనన్నింటినీ కూడా సర్వదేవతలకు ఇచ్చినటువంటి తల్లి ఆమె పరమేశ్వరిగా భావిస్తూ ఉన్నాం ఇక్కడ. అందుకని అందరి దేవతా శక్తులు కూడా ఆ తల్లి దగ్గరే ఉన్నాయి. ఆ తల్లి దగ్గర నుంచే పొందారు వీళ్ళంతా కూడా, మిగిలినటువంటి దేవతలంతా కూడా. అంతటి అనుగ్రహం చూపించిందనమాట. అందుకనే చిదగ్నికొండ నుంచి ఆవిర్భవించింది ఆ తల్లి. సర్వ మంత్రస్వరూపిణిగా, సర్వశక్తి స్వరూపిణిగా, సర్వజ్ఞురాలిగా ఆవిర్భవించింది. సర్వ విజ్ఞాన స్వరూపిణిగా ఆ తల్లి ఆవిర్భవించింది. అక్కడి నుంచి వీళ్ళకి మళ్ళీ అన్ని శక్తులు కూడా, దేవతా శక్తులన్నీ కూడా ఎవరి శక్తులు వాళ్ళు పొందగలిగారు. అందుకని ఆమె సర్వశక్తిమయి. చూడండి, పరమేశ్వరి శక్తులు అంటే ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చెప్తూ ఉన్నారు. పరమేశ్వరి రూపమే శ్రీచక్రము. ఇందులో అష్టసిద్ధులు, మాతృకలు, ముద్రాశక్తులు, షోడశకళలు, అష్టమూర్తులు, చతుర్దశ భువనాలు, దశావతారాలు, అగ్నికళలు, అష్టవసువులు, త్రిమూర్తులు, త్రిశక్తులు, వామ, జ్యేష్ఠ, రౌద్రి, సృష్టి, స్థితిలయాలు, షోడశ నిత్యలు, తిథులు, అక్షరాలు, ఈ రకంగా జగత్తు అంతా కూడా శ్రీచక్రంలోనే నిండి ఉన్నది. అందుకని ఆ శ్రీచక్ర రూపిణి అయినటువంటి తల్లి, శ్రీచక్ర రాజ నిలయ అయినటువంటి తల్లి ఇంకా ఎంత శక్తిమంతురాలో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. మంత్రశాస్త్రం కనుక చూసినట్లయితే 7 మహామంత్రాలు అంటే 7 కోట్ల మంత్రరాశి మహావిద్యలు అన్నీ గనక ఒక రూపు కడితే అది పరమేశ్వరి రూపం అవుతుందన్నమాట. ఇంకా ఇంతకుముందు నిధుల గురించి చెప్పుకున్నాం, నవనిధులు అని. ఆ నవనిధులు ఏమేమిటో ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి. కాళము, మహాకాళము, పాండుకము, మాణవకము, వైసర్పము, సర్వరత్నము, శంఖము, పద్మము, పింగళకము, ఇవన్నీ కూడా నవనిధులు. ఇవన్నీ కూడా తల్లి దగ్గర నదులై, ఏరులై ప్రవహిస్తూ ఉంటాయట. ఇంకా ఇంతకంటే సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము ఎవరికి ఉంటాయి పరమేశ్వరి దగ్గర గాక? ఇటువంటి తల్లి సర్వమంగళ స్వరూపిణి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి మనం ప్రతిరోజు చాలామంది చదువుకుంటూనే ఉంటారు. ఆ తల్లి ఎటువంటిది? సర్వమంగళ స్వరూపిణి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే, సమస్తమైనటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా సిద్ధింపచేసేటువంటి తల్లి. అటువంటి త్రియంబకే, త్రినేత్ర అయినటువంటి తల్లిని, నారాయణి అయినటువంటి తల్లిని, శరణ్యే నమోస్తుతే అటువంటి తల్లిని నేను నమస్కరిస్తూ ఉన్నాను. అమ్మ నీకు శరణు అని చెప్పి నేను అంటూ ఉన్నాను అని చెప్పి మనం అర్థం చేసుకుంటే చాలా. అటువంటి సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి తల్లి సర్వమంగళాలని కూడా అనుగ్రహించేటువంటి జగన్మాత. ఆమె సద్గతి ప్రద, మంచి గతులను అనుగ్రహిస్తూ ఉంటుంది వారి వారి కర్మానుసారంగా. అటువంటి తల్లి సర్వేశ్వరి, సర్వమయి, అందరికీ కూడా అధిపతి అయినటువంటి తల్లి, సర్వులకు కూడా ఈశ్వరి అయినటువంటి తల్లి కాబట్టి ఆమె సర్వేశ్వరి. సర్వమయి, అన్నీ తానే అయి ఉండేటువంటి తల్లి.
పరమేశ్వరి యొక్క సర్వజ్ఞత్వాన్ని వర్ణించుకుంటూ ఉండేటువంటి శ్లోకం కాబట్టి ఆమె శక్తులు, ఆమె వైభవము, ఆమె సర్వజ్ఞత్వము ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి చివరగా ఆమె సర్వ మంత్రస్వరూపిణి. సర్వ మంత్రాలు కూడా ఆ తల్లికే గమ్యమై ఉంటాయి అన్నమాట. అన్ని మంత్రాలు కూడా ఎవరి వైపు చూపిస్తూ ఉంటాయి? ఏది గమ్యస్థానమో అన్ని మంత్రాలకి అంటే పరమేశ్వరిని చూపిస్తూ ఉంటాయి. ఈ విధంగా 51, 52 ఈ శ్లోకాలలో ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. ఇంతవరకు 52 శ్లోకాలు మనం చెప్పుకున్నాం పరమేశ్వరి అనుగ్రహంతో. తర్వాతి భాగంలో మళ్ళీ ఒక 2 శ్లోకాలను గురించి చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.